ఏపీడబ్ల్యూజే కార్యవర్గం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కమిటీని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా నాతో పాటు జిల్లా గౌరవ సలహాదారులు, గౌరవ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, శశిశేఖర్ శర్మతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు, ప్రింట్ మీడియా అధ్యక్షులు చలంబాబు, మధు వారి ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా। నిజంగా ఇందుకు సహకరించిన ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। పట్టణ అధ్యక్షులుగా రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శులుగా వైఫై భాష, అరుణ్ కుమార్లతో పాటు ట్రెజరర్గా మాలిక్ భాష, ఉపాధ్యక్షులుగా జైనుల్లా, ప్రభాకర్, నూర్ భాష, బాలు నాయకులను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది। అలాగే ప్రచార కార్యదర్శులుగా చంద్ర మరియు మన అబ్రాహంను ఎన్నుకోవడం జరిగింది। సహాయ కార్యదర్శులుగా జయపార్త్ రెడ్డి వాళ్ళను తదితరులను కార్యవర్గ సభ్యులుగా మరి ఒక 12 మందిని చేయడం జరిగింది। ఈ నంద్యాల పట్టణానికి గౌరవ సలహాదారులుగా సీనియర్ రిపోర్టర్లు నాగప్రసాద్, ద్వారక మరియు జైనుల్లా ఉద్దీన్ కూడా ఎన్నుకోవడం జరిగింది। నిజంగా వీళ్ళందరూ కూడా ఏపీడబ్ల్యూజేకు అండగా ఉండే వ్యక్తులు, సీనియర్ మోస్టులు వీళ్ళు। గౌరవాధ్యక్షులుగా మన సీనియర్ జర్నలిస్టు, అందరితో బాగా సన్నిహితంగా ఉండే మన మహేష్ను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది। వీరందరి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కమిటీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను। ఏపీడబ్ల్యూజే నంద్యాల పట్టణ కమిటీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది। గత కొంతకాలంగా మన నంద్యాల జిల్లాలో నంద్యాల కమిటీ ఎన్నుకోవాలని ఈరోజు అయింది। నూతన సంవత్సరంలో మన పాత్రికేయులకు శిక్షణ తరగతులు అయితేనేమి వారి యొక్క సంక్షేమానికి ఈ నూతన కమిటీ కృషి చేస్తుందని, అలాగే మన జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఆత్మకూరు కమిటీ వేశాము, నందికొట్కూరు లోన్ కమిటీ కూడా వేయాల్సి ఉంది, అది కూడా నూతన సంవత్సరం వేస్తాము। అలాగే మన ప్రెస్ అకాడమీ తరఫున శిక్షణ తరగతులు ఇస్తున్నారు। నంద్యాల పాత్రికేయులకు కూడా ఒక శిక్షణ తరగతులు అనేది ఇవ్వాలని తీర్మానించడం జరిగింది। శిక్షణ తరగతులు త్వరలో ఏర్పాటు చేస్తాము। అలాగే జనరేషన్ హౌసింగ్ అనేది చాలా ముఖ్యము, చాలా కాలంగా ఈ హౌసింగ్ సమస్య ఉంది। అలాగే నంద్యాలలో కూడా పట్టణకు నూతనంగా కొత్త విలేకరులు చాలా మంది వచ్చారు, వారందరికీ గృహ నిర్మాణం కోసం కూడా మన యూనియన్ తరఫున కృషి చేయాలని, నూతన కమిటీ కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను। పట్టణ కమిటీని